హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ధను తెలుగు వ్లాగ్స్. లాంగ్ వీడియోస్ పెట్టేసి మన ఛానల్ అయితే చాలా రోజులు అయిపోతుంది. అందుకని అయితే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్ అయితే మీకైతే చూపిస్తున్నాను. వీటితో అయితే నాకు చాలా స్వీట్ మెమరీస్ అయితే ఉన్నాయి. అవి ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఈ సీజర్ చోకర్ అయితే నేను నా ప్రెగ్నెన్సీ టైంలో అయితే చిన్న ఫోటోషూట్ అయితే మేము ప్లాన్ చేసుకున్నాము. అప్పుడు నేను ఇది లాంగ్ ఫ్రాక్స్కి బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి సింపుల్గా ఇది ఒకటే వేసుకుంటే మనకి చాలా లుక్ అనేది వస్తుందని చెప్పేసి అప్పుడైతే నేను ఇది తీసుకున్నాను. దీంతో అయితే నాకు ఇది ఒక మెమొరబుల్గా అయితే ఉండిపోయింది. ఇది వచ్చేసేసి 8 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న జ్యువెలరీ అయితే ఇది. ఎందుకంటే మా పెద్ద బాబు అప్పుడు నేను పుట్టిన తర్వాత కూడా నేను ఒక చిన్న ఫంక్షన్కి అయితే ఇదైతే తీసుకున్నాను. చాలా బాగుంది. అది ఇప్పటికీ ఇలాగనే దాచుకుంటూ ఉంటాను. కొన్ని జ్యువెలరీ వచ్చేసి మనకి చాలా మెమొరబుల్గా అనిపిస్తూ ఉంటాయి, తీపి జ్ఞాపకాల్లాగా మనకి. అందుకని చెప్పేసి వాటిని చాలా భద్రంగా అయితే దాచుకున్నాను. ఇదైతే కాసుల పేరు లక్ష్మీదేవి కాసులు అయితే వస్తూ ఉంటాయి. బాగా ట్రెండింగ్ కదా ఇప్పటికి కూడా. అయితే అది టెంపుల్ జ్యువెలరీ అయితే నేను ఎప్పుడన్నా అకేషన్స్ అప్పుడైతే వేసుకుంటూ ఉంటాను. ఇదైతే మినీ చోకర్ లక్ష్మీదేవిది. 2 వైపు అయితే పికాక్స్ అయితే వస్తాయి. ఇది కూడా చాలా క్యూట్గా బాగుంటుంది. ఇదైతే ఈ మధ్యనే తీసుకున్నాను. ఒక 1 ఇయర్ బ్యాక్ అయితే తీసుకున్నాను లక్ష్మీదేవిది. ఇది కూడా మనం శారీ వేసుకున్నప్పుడు ఒకటే సింపుల్గా పెట్టేసుకుంటే ఎంతో చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. ఇలాంటి జ్యువెలరీ వచ్చేసి మనం టెంపుల్కి అలాంటప్పుడు మనం వేసుకుంటే మన లుక్ అనేది కూడా చాలా బాగుంటుంది. దీనికి చుట్టూ అయితే ఒక గ్రీన్ బాల్స్ అయితే వచ్చాయి. ఇవి కూడా చాలా బాగుంటుంది. మనం ఇక్కడ గ్రీన్ శారీ మీద కూడా మనకి ఇది సెట్ అవుతుంది. అలా కలర్ కూడా మ్యాచింగ్ వేసి అయితే మనం ఇది అయితే పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఒక సెట్ లాంగ్ అండ్ షార్ట్, అలాగనే ఇయర్ రింగ్స్ వచ్చేసి ఒక పాపడ బిళ్ళ కూడా వచ్చేస్తుంది. ఇది కూడా ఎప్పుడో నేను తీసుకున్నాను, ఒక 5 ఇయర్స్ బ్యాక్ అయితేనే తీసుకున్నాను. వీటిని మనం మెయింటైనింగ్ చేసే విధానంలో అయితే ఉంటుంది. షైన్ చూడండి ఇప్పుడు కూడా ఎలా ఉంటుందో. ఎప్పుడైనా జ్యువెలరీని అయితే మనం ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదండి. మన ఫంక్షన్ అయిపోయి వచ్చిన తర్వాత నీట్గా వాటిని తీసేసుకుని అక్కడ సెట్ చేసేసి చక్కగా నీట్గా కవర్లో పెట్టేసుకుని ఒక బాక్స్లో పెట్టేసుకుని పెట్టుకుంటే ఆ షైన్ అనేది ఎక్కడికి పోదు. ఇదైతే నాకు 5 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఈ సెట్. వీటికైతే నేను ఇలా మాటీలు ఇవి కూడా తీసుకున్నాను. చెమ్మ సవరాలు అంటారు కదా, అవి కూడా దీనికైతే సెట్ అవుతాయి అని చెప్పేసి ఇలా పేరప్ చేశాను. వేటి పైనకైనా ఒక గోల్డ్ అయితే ఇయర్ రింగ్స్. ఇంకోటి వచ్చేసి ఇది అయితే ఇంకో సెట్. ఇది కూడా మా పెద్ద బాబు ప్రెగ్నెన్సీ టైంలో అయితే శ్రీమంతానికి అయితే ఇది మా వారైతే తీసుకొచ్చారు. చాలా మెమొరబుల్గా అయితే ఉంటుంది ఇది. ఈ సెట్ వచ్చేసి అయితే నా శ్రీమంతానికి అయితే మా వారైతే తీసుకొచ్చారండి. ఫస్ట్ జ్యువెలరీ ఇది మా వారైతే నాకు తీసుకొచ్చారు. ఇది వీడియో కాల్ చేసి మరీ చూపించైతే ఈ సెట్ని అయితే తీసుకొచ్చారు. ఇది నాకు చాలా మెమొరబుల్గా అనిపిస్తుంది. మా వారు ఇచ్చిన ఫస్ట్ జ్యువెలరీ అయితే ఇది. ఆయన తీసుకొచ్చింది అయితే ఇది. అందుకని చెప్పేసి నాకు ఇది చాలా స్పెషల్. కొంచెం అయితే ఇది ఇక్కడ విరిగింది ఇప్పుడు అకేషన్ పెట్టుకున్నప్పుడు, కానీ దాన్ని అయితే అలాగనే ఉంచుకున్నాను చాలా గుర్తుగా. ఇవైతే చిన్న నోస్ పిన్స్ కూడా అయితే తీసుకున్నాము ఆ టైంలో అయితే. అవి కూడా ఇప్పటికి ఇలాగనే ఉన్నాయి. ఒక చిన్న వడ్డానం అయితే తీసుకున్నాము. ఆ టైంలో అయితే వడ్డానం అయితే ఇలా అయితే ఉండేది. ఇది చైన్ మోడల్‌లో. అయితే ఇదైతే తీసుకున్నాను. తర్వాత అయితే ఇదైతే మా చిన్న బాబు ఫస్ట్ బర్త్‌డేకైతే ఈ సౌత్ ఇండియాలో అయితే నేను ఇది తీసుకున్నాను. ఈ వడ్డానం. ఇది కూడా చాలా బాగుంటుంది సింపుల్‌గా. లక్ష్మీదేవి అయితే వస్తుంది. నా జ్యువెలరీ కలెక్షన్ ఎలా ఉందో అయితే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్‌ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జ్యువెలరీ అంతా చూపించడం ఒక ఎత్తైతే వీటన్నిటిని బాక్స్‌లో పెట్టుకుని సదురుకోవడమే పెద్ద టాస్క్ మనకి. చూడండి ఎలా పెడితే అలా పడేసి వీటన్నిటిని అయితే సెట్ చేసుకోవాలి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి.